కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. స్టోరీని బోల్డ్ గా రొమాంటిక్ గా నడిపించడంలో సందీప్ రెడ్డి వంగ ఎక్స్పర్ట్. ఇప్పుడు ఈ దర్శకుడిని లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ మించిపోయింది. సందీప్ ఫార్ములాను ఫాలో అవుతూ ఆయన్నేం మించిపోయిందా? టాక్సిక్ నుంచి వచ్చిన తబాహీ సాంగ్ తో గీతూ మరొకసారి హీట్ ఎలా పెంచిందో చూద్దామా? యష్ కియారా అద్వానీపై తీసిన తబాహీ సాంగ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. సాంగ్ రిలీజ్ తర్వాత నెటిజన్లు గీతూ గురించి రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ ను గుర్తు చేసుకుంటున్నారు. టాక్సిక్ టీజర్ చూసిన ఆర్జీవి షాక్ అయ్యాడు. ఈ మహిళా డైరెక్టర్ పై ప్రశంసలు కురిపించాడు. ఒక లేడీ డైరెక్టర్ ఇంత బోల్డ్ గా, పవర్ఫుల్ గా, ఇంతలా ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించడం నమ్మలేకపోతున్నానని, ఈ తరహా డేరింగ్ అండ్ డైనమిక్ విజన్ ఇతర మగ దర్శకులకు లేదన్నాడు. మహిళా సాధికారతకు అసలైన నిదర్శనమని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు వర్మ. లేటెస్ట్ గా రిలీజ్ అయిన తబాహీ సాంగ్ తర్వాత గీతూ బోర్డ్ డైరెక్షన్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. టాక్సిక్ తో పాటు తనని తాను ప్రమోట్ చేసుకోవటంలో గీతూ మోహన్ దాస్ సందీప్ వంగను ఫాలో అయింది. KGF 2 వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత 2 ఏళ్లు విరామం తీసుకుని టాక్సిక్ మూవీ ప్రకటించాడు యష్. ఎంతో మంది క్రేజీ డైరెక్టర్స్ యష్ తో వర్క్ చేయాలని ఎదురుచూస్తే అసలు ఒక్క హిట్ లేని గీతూకి డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వటం ఏంటంటూ ఫ్యాన్స్ కూడా పెదవి విరిచారు. సినిమాకు క్రేజ్ తీసుకురావడం కోసం సందీప్ రెడ్డి రొమాంటిక్ అండ్ వైలెన్స్ ఫార్ములాను ఫాలో అయింది గీతూ. సందీప్ వంగ తీసింది 2 సినిమాలే అయినా రొమాన్స్ అండ్ వైలెన్స్ నే నమ్ముకున్నాడు. అర్జున్ రెడ్డిలో వైలెన్స్ తక్కువే అయినా యానిమల్లో డోస్ ఒక్కసారిగా పెంచేశాడు. ఇక యానిమల్ దగ్గరకు వచ్చేసరికి తృప్తి జిమ్రీ రణబీర్ మధ్య ఇంటిమసీ సీన్స్ తో, అలాగే రష్మిక రణబీర్ మధ్య రొమాంటిక్ సీన్స్ తో కథను నడిపించాడు సందీప్. ఇదే ఫార్ములాను టాక్సిక్ కోసం గీతూ ఫాలో కావటమే కాదు, సందీప్ ను మించిపోయింది. గీతూ రొమాంటిక్ విజన్ చూస్తుంటే ప్రభాస్ తో తీస్తున్న స్పిరిట్ లో సందీప్ మరింత టాలెంట్ చూపించాల్సిందే. లేదంటే గీతూ ముందు తేలిపోయే ఛాన్స్ ఉంది. సినిమాకు ఓపెనింగ్స్ రావాలంటే యూత్ ను అట్రాక్ట్ చేయాలి. ఈ విషయంలో గీతూ మోహన్ దాస్ సక్సెస్ అయింది. హద్దులు దాటిన రొమాన్స్ తో యూత్ దృష్టిని టాక్సిక్ వైపు మరలించింది. ఈ లెక్కన ఆగస్టు 26న పాన్ ఇండియాగా రిలీజ్ అవుతున్న టాక్సిక్ కు ఓపెనింగ్స్ రావటం గ్యారంటీ అనిపిస్తున్నా రొమాన్స్, వైలెన్స్ మాత్రమే కథను నడిపించలేవు. ఇవి ఒక పార్ట్ అయితే పర్వాలేదు, వీటిని నమ్ముకొని కథ రాసుకుంటే మాత్రం వీకెండ్ మూవీలా మిగిలిపోతోంది. స్టార్ హీరోలు 2-3 ఏళ్లకో సినిమా చేస్తున్నారు. యంగ్ హీరోలు సైతం ఏడాదికి ఒకసారి కనిపించడం గగనమైపోయింది. కానీ వెంకటేష్ మాత్రం 4 నెలల్లో 2 సినిమాలతో వస్తున్నాడు. అదేలాగో చూద్దాం. సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ సోలో హీరోగా కనిపించకపోయినా మనశంకర వరప్రసాద్ లో చిరంజీవి కలిసి ఆడిపాడాడు. ఇలా ఏడాది గ్యాప్ ను గెస్ట్ అపీరియన్స్ తో కవర్ చేశాడు. ప్రస్తుతం హీరోగా నటిస్తున్న 2 సినిమాలు 4 నెలల గ్యాప్ లో వస్తున్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న ఆదర్శ కుటుంబం అక్టోబర్ 2న వస్తుంటే, అనిల్ రావిపూడి సినిమా 2027 సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. వరుసగా 9 హిట్స్ కొట్టిన అనిల్ మనశంకర వరప్రసాద్ తర్వాత నెక్స్ట్ మూవీ ఎవరితో చేస్తాడు, ఎలాంటి కథతో వస్తాడన్న క్యూరియాసిటీకి ఫుల్ స్టాప్ పెట్టాడు. పటాస్ తో తనకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ రామ్ తో ఎక్కువ సినిమాలు చేసిన వెంకటేష్ ను కలిపి మల్టీ స్టారర్ మూవీ అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు అనిల్. సినిమా ప్రకటించడం ఆలస్యం, ఆల్రెడీ రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు పెట్టేశాడు. అనిల్ వెంకటేష్ ను 5వ వరుసగా 3వ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. F2, F3 తర్వాత గ్యాప్ ఇచ్చిన అనిల్ సంక్రాంతికి వస్తున్నాం తీశాడు. ఆ తర్వాత మనశంకర వరప్రసాద్ లోకి వెంకీని తీసుకొచ్చాడు. మరోసారి వెంకీని హీరోగా సెలెక్ట్ చేసుకుని మరో హీరోగా కళ్యాణ్ రామ్ ను సెలెక్ట్ చేసుకున్నాడు. కళ్యాణ్ రామ్ తో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి బర్త్డే విషెస్ తెలియజేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు అనిల్. బుధవారం నాడు వెంకీ సెట్స్ లోకి అడుగుపెట్టగా కీ సీన్స్ తీస్తున్నాడని తెలిసింది. ఈ షెడ్యూల్లో హీరోలతో పాటు హీరోయిన్స్ కీర్తి సురేష్, కృతి శెట్టి కూడా పాల్గొంటున్నారు. 3 నెలల్లో కథ రాసేసి 6 నెలల్లో షూటింగ్ పూర్తి చేసి తనకు బాగా కలిసొచ్చిన సంక్రాంతికి సినిమాను తీసుకొస్తున్నాడు అనిల్. కమల్ హాసన్ యాక్టర్ గా కంటే ప్రొడ్యూసర్ గా బిజీ అయిపోయారు. హీరోగా నటిస్తున్న సినిమా ఒక్కటి లేకపోయినా నిర్మాతగా 4 ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. ప్రొడ్యూసర్ కుర్చీ రిస్క్ అని తెలిసినా ఆ చైరే కావాలని ఎందుకంటున్నాడు? యాక్టర్ గా ఛాన్సులు తగ్గాయా, తగ్గించుకున్నాడా? కమల్ హాసన్ యాక్టర్ గా హిట్ కొట్టి చాలా కాలమైంది. విక్రమ్ సక్సెస్ తో ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చాడనుకుంటే ఆ తర్వాత వచ్చిన భారతీయుడు 2, థగ్ లైఫ్ డిజాస్టర్స్ అయ్యాయి. థగ్ లైఫ్ తర్వాత నెక్స్ట్ మూవీ ఏంటంటే రజనీకాంత్ తో నటించే సినిమా ఒక్కటే కనిపిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కూడా ఇప్పట్లో లేదు. కల్కి 2లో విలనిజం తప్పితే హీరోగా నటించే మూవీ కనిపించడం లేదు. హీరోగా, విలన్ గా లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తే 4 కోట్లు వెనకేసుకోవచ్చు. ఏరి కోరి నిర్మాతగా మారి రిస్కీ జాబ్ చేస్తున్నాడు. ఒకేసారి 4 ప్రాజెక్ట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రజనీకాంత్ తో కలిసి నటించే సినిమా కంటే ముందే సూపర్ స్టార్ హీరోగా ధర్మన్ మూవీని ఈ మధ్యనే స్టార్ట్ చేశాడు.
ముగ్గురు దర్శకులు మారి ఎట్టకేలకు అశ్వత్ మరిముత్తు డైరెక్షన్లో ఈ మూవీ రూపొందుతోంది. కమన్ ప్రొడక్షన్లో రూపొందుతోన్న మరో మూవీ సేయన్. శివకార్తికేయన్ హీరోగా శివకుమార్ మురుగేషన్ డైరెక్షన్లో ఈ సినిమా రూపొందుతోంది. ధర్మంలా సేయన్ను కూడా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాడు కమల్. జైలర్ 2 రిలీజ్ కాకుండానే నెల్సన్తో మల్టీ స్టారర్ మూవీ కన్ఫర్మ్ చేశాడు కమల్. 3 దశాబ్దాల తర్వాత రజనీకాంత్, కమల్ కలిసి నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇవి కాక మరో 2 సినిమాలు ప్లానింగ్లో ఉన్నాయి. ఇలా కమల్ హీరోగా కంటే ప్రొడక్షన్ వర్క్లో బిజీగా ఉన్నాడు. హీరోగా నటిస్తున్న సినిమా ఫ్లాప్ కావడంతో నిర్మాతగా యూటర్న్ తీసుకున్నాడని, ఇది కూడా రిస్కే అయినా ప్యాషన్ చంపుకోలేక ప్రొడ్యూసర్గా బిజీ అయిపోయాడు కమల్. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరొక వారసురాలు ఎంట్రీ ఇస్తోంది. సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు మంజుల కూతురు జాన్వీ స్వరూప్ త్వరలో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అవుతోంది. కూతురు లేటెస్ట్ స్టిల్స్ షేర్ చేసింది మంజుల. ఎప్పుడు ఏ సినిమా అని చెప్పకపోయినా మంజుల తర్వాత ఘట్టమనేని ఫ్యామిలీ 3వ తరం నుంచి వచ్చే హీరోయిన్ జాన్వీ స్వరూపే కానుంది. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి 3వ తరంలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది యాక్టింగ్ పై ఫోకస్ పెట్టారు. కృష్ణ కొడుకులే కాదు, కూతురు మంజుల కూడా వెండి తెరపైకి వచ్చింది. అయితే 4-5 సినిమాలకే ఫుల్ స్టాప్ పెట్టింది. హీరోయిన్ గా రాణించాలనుకున్న మంజుల డ్రీమ్ తీరకపోయినా కూతురు జాన్వీ స్వరూప్ తీరుస్తుందన్న నమ్మకంతో ఉంది. ఆ మధ్య కూతురు జాన్వీ బర్త్డే సందర్భంగా ఫోటోలు షేర్ చేసి త్వరలో వెండి తెరపైకి వస్తుందని ప్రకటించింది మంజుల. లేటెస్ట్ ఫోటోలతో జాన్వీ ఎంట్రీ కన్ఫర్మ్ చేసింది. జాన్వీకి యాక్టింగ్ కొత్తేమీ కాదు. తల్లి కూతుళ్లు కలిసి జ్యువెలరీ యాడ్లో నటించారు. ఘట్టమనేని ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్ లిస్ట్ చాలా పెద్దదే. మహేష్ కూతురు సితారా ఇంట్రెస్ట్ చూస్తుంటే నటి కావటం గ్యారంటీ అనిపిస్తోంది. సర్కారు వారి పాట ప్రమోషన్ వీడియోతో స్టార్ట్ చేసి యాడ్లో కూడా నటించింది. మహేష్ కొడుకు గౌతమ్ తండ్రిలాగానే చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేశాడు. నేనొక్కడినేలో చిన్నప్పటి మహేష్ లా నటించాడు. రమేష్ బాబు వారసుడు జయకృష్ణ నిజం మూవీలో చిన్నప్పటి మహేష్ గా నటించాడు. హీరోగా డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం రిలీజ్ కు రెడీగా ఉంది. RX100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. అఖిల్ కోసం ఒక తండ్రిగా నాగార్జున చేయాల్సిందంతా చేశాడు. ఇంతవరకు సరైన హిట్ లేని అఖిల్ కోసం చాలా కష్టపడ్డారు నాగ్. చాలా విషయాలు దగ్గరుండి చూసుకున్నాడు. ఇంతకీ సినిమా ఎలా వచ్చిందో ఆయన మాటలోనే విందామా? ఏజెంట్ ఫ్లాప్ తర్వాత నచ్చే కథ కోసం అఖిల్ 2 ఏళ్లు వెయిట్ చేశాడు. కిరణ్ అబ్బవరంతో వినరో భాగ్యము విష్ణు కథ తీసిన మురళి చెప్పిన కథ నచ్చి ఓకే చేశాడు. అఖిల్ శ్రీలీల జంటగా సినిమా మొదలైంది. సినిమా ఆలస్యం కావడంతో శ్రీలీల డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆ ప్లేస్లోకి భాగ్యశ్రీ బోర్సే వచ్చింది. లెనిన్ అనుకున్న టైంలో షూటింగ్ పూర్తి కాలేదు. జూన్ 26న రిలీజ్ అంటూ నాగ్ స్వయంగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన బెటర్మెంట్ కోసం విడుదల వాయిదా వేశారు. మన సినిమా మనకు నచ్చితేనే విడుదల చేయాలన్న ఉద్దేశంతో 2 వారాల పాటు రిలీజ్ వాయిదా వేయాల్సి వచ్చిందన్నాడు నాగ్. పర్ఫెక్షన్ కోసం రీషూట్స్ కూడా చేశారు. లెనిన్ కోసం అఖిల్ డీ గ్లామర్ గా మారాడు. ఎర్రగా ఉండే అఖిల్ బ్లాక్ షేడ్ లోకి రావటం కోసం గంటల తరబడి మేకప్ రూమ్ లో గడిపేశాడు. దాదాపు 2 ఏళ్లుగా లాంగ్ బియర్డ్ గా కనిపించాడు. చిత్తూరు యాస నేర్చుకున్నాడు. ఇదంతా ఒకెత్తైతే తెర వెనకాల నాగు పడిన తపన మామూలుగా లేదు. మనం తర్వాత ఎక్కువ ఇన్వాల్వ్ అయిన సినిమా ఇదే అన్నాడు నాగ్. బాక్స్ ఆఫీస్ లో అప్డేట్స్ ఏమున్నాయో చూద్దాం. పిఆర్ఓ కమ్ జర్నలిస్ట్ ఏలూరు శ్రీను నిర్మాతగా మారి తీస్తున్న సినిమా డ్యూ డేట్ షూటింగ్ లాంఛనంగా మొదలైంది. లోమేష్ జయశ్రీ జంటగా ఆనంద్ కే దర్శకత్వంలో సినిమా రూపొందుతోంది. ముహూర్తపు సన్నివేశానికి మారుతి క్లాప్ ఇవ్వగా బన్నీవాసు కెమెరా స్విచ్ ఆన్ చేశాడు. కమర్షియల్ కోర్ట్ రూమ్ డ్రామాగా సినిమా రూపొందుతోంది. వాల్తేరు వీరయ్య హిట్ తర్వాత బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం యాక్షన్ కొరియోగ్రాఫర్స్ రామ్ లక్ష్మణ్ డైరెక్షన్ లో చిరంజీవిపై భారీ యాక్షన్ తీస్తున్నారు. చిరు బర్త్డే సందర్భంగా ఆగస్టు 22న టైటిల్ రిలీజ్